నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజగూడూరు గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెట్ శివప్రసాద్ తో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30,664 మంది పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ద్వారా 13,49,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని గిరిధర్ రెడ్డి తెలిపారు. చెప్పిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షన్ల నగదు పెంచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరలా నిరంతరం సాగుతున్నాయని రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెట్ శివప్రసాద్ అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెట్ శివప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి సంక్షేమ పథకాలు చెప్పిన డేట్కి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అందిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మీ ఇంటి బిడ్డ శాసనసభ్యులు సేదరెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి. ఈరోజు 1వ తేదీన మాదరాజగూడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, పెద్దలు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనందరం చూస్తున్నాం, ప్రతి నెల 1వ తారీఖు ఏదన్నా సెలవు దినాలు వచ్చాయంటే ఇంకా ముందరనే చెప్పిన మాటకు కట్టుబడి పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ మనం పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు వారితో మాట్లాడుతుంటే ఈ పెన్షన్ల వల్ల వారి జీవన శైలి, వారి ఆరోగ్యం, ఇతరితర అవసరాలు తీర్చుకుంటూ చాలా సంతోషంగా ఉన్నట్టుగా వారు చెప్పటం, సోదరులు గిరి గారు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తమ కృతజ్ఞతలు తెలియజేయడం, ఎమ్మెల్యే గారికి కూడా వారు సానుభూతిగా మనస్ఫూర్తిగా మాట్లాడడం చాలా సంతోషం కలిగించింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను జనరల్గా నగరంలో తిరిగేటప్పుడు చూస్తుంటాం, ఎటు చూసినా కూడా ఏదో ఒక పని, ఒక జాతరలాగా పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం పనులు కావచ్చు. ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా మాదరాజగూడూరు లాంటి గ్రామాలకు కూడా ఈరోజు ఈ యొక్క మౌలిక వస్తువుల కల్పనలో చాలా ముందుండి చాలా సంతోషపడ్డాను. ఇది కేవలం సిటీకి లిమిట్సే కాదు, చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈరోజు దారి పొడుగునా వస్తూ అంటే 1.5 కిలోమీటరు పైన సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఉండేటటువంటి నిధుల కొరతలో ఉండే పరిస్థితుల్లో ఒక గ్రామంలో ఒక పెద్ద సిమెంట్ రోడ్డు చక్కగా రావటం, నేను చాలా ఏళ్ళ క్రితం గున్నాను చెప్తున్నాడు, చాలా ఏళ్ళని చూశాను. ఈరోజు చాలా క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి. ముఖ్యంగా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ అనేది అది కూడా చాలా గొప్ప విషయం. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ చాలా గ్రాండ్ స్కేల్లో రూరల్ నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ ఉండేటువంటి రైతులు కావచ్చు, ఫిషర్ ఈ పాండ్స్కి సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు కానీ చాలా ఉపయోగకరం. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల ఒక హాస్పిటల్ రావడమే కష్టమైతే 2 హాస్పిటల్స్, ఆయుష్ హాస్పిటల్ ఒకటి, ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇవి కూడా మాటలు కాదు. ఇదంతా కూడా వీరి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల, నియోజకవర్గంలో వారిని కాపాడుతున్నటువంటి ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంకిత భావానికి నిదర్శనం. దానితో మీ అందరి టీం వర్క్, కొత్త పాత నాయకులందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తూ చూస్తున్నాను. వెనక నుంచి కనుసైగితో జరుగుతున్నాయి. అక్కడ ఏదో బైక్ శబ్దం అయింది, ఇక్కడ కుర్రాడు ఇటు అన్నాడు, అక్కడ కుర్రాడు. సో ఈ యొక్క విషయాలు చాలు. మీరు ఎంత స్మార్ట్గా పనిచేస్తున్నారు, ఎంత తెలివిడిగా ఉన్నారు, ఒక కార్యక్రమాన్ని ఎంత నిబద్ధత చేస్తున్నారు. ఈ వర్క్ కలకాలం ఉండాలి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా నిలబడాలి. అభివృద్ధి సంక్షేమంతో పాటు మనందరి సమిష్టి కృషి, కార్యకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటా నాయకత్వం ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టు మరొక 20 సంవత్సరాలు మనం శాశ్వతంగా ప్రజలకు